అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశం పైన ఆన్లైన్ విధానమున నిర్వహించబడుతున్నటువంటి ఈ సర్టిఫికెట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కమిషనరేట్ ఆఫ్ గ్రామ వార్డ్ వాలంటీర్స్, గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ వారి విజ్ఞప్తి మేరకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారి సెంటర్ ఫర్ అర్బన్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైదరాబాద్ వారు రూపొందించారు. అందరికీ స్వాగతం. నేటి మన పాఠంలో మొదటి వారంలోని 2వ యూనిట్కు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. ఈ యూనిట్లో మనం నేషనల్ పాలసీ అండ్ ప్రోగ్రామాటిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, పట్టణ పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి భారత ప్రభుత్వము వారి విధి విధానాలు, చట్టాలు, నియమాలు మరియు నిబంధనలతో పాటుగా వీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మిషన్ల గురించి, ఆ మిషన్ల యొక్క లక్ష్యాలను గురించి కూడా మనము తెలుసుకుందాం. ఈ విధంగా ఈ యూనిట్లో ముందుగా మనము జాతీయ స్థాయిలో చేసినటువంటి అనేక విధములైనటువంటి చట్టాలను, రూల్స్ను గురించి, రెగ్యులేషన్స్ను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీ అనేది 2008వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు కూడా మన దేశంలో అర్బన్ శానిటేషన్కు సంబంధించిన ఏకరీతి విధానాన ఉన్నటువంటి పాలసీ లేదనమాట. ఆ తదుపరి మలవ్యర్థ పదార్థాల నిర్వహణను దృష్టిలో పెట్టుకొని నేషనల్ పాలసీ ఆన్ ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ 2016వ సంవత్సరంలో తేవటం జరిగిందనమాట. దీనిని మనం క్లుప్తంగా నేషనల్ పాలసీ ఆన్ FSSM 2016 అని కూడా అంటాము. అయితే ఈ 2 పాలసీలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భారత ప్రభుత్వ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టములు. ఈ చట్టములు ఏంటో తెలుసుకుందాము. ది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986వ సంవత్సరంలో తేవటం జరిగింది. దానికి అనుగుణంగానే మనం పైన చెప్పినటువంటి పాలసీలను తేవటం జరిగింది. అంతేకాకుండా ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ను కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 కూడా మనము చాలా ఇంపార్టెంట్గా ఈ పాలసీలు తయారు చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. వీటి గురించి కూడా మనము తెలుసుకుందాం. ఇక ఇదే చట్టాలకు అనుగుణంగా విధి విధానాలను అంటే రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ని కూడా రూపొందించడం జరిగింది. అవేంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ అన్నమాట. 2016వ సంవత్సరంలో వచ్చింది. దీనికి ముందుగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2000 సంవత్సరంలో రావడం జరిగింది. దానిని పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేస్తూ 2016లో కొత్త రూల్స్ను తేవడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క విషయాలను గురించి మనము ఈ యూనిట్లో తెలుసుకుందాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. మీ నోట్స్లో కీలకమైన పాయింట్లు రాసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రూల్స్, యాక్ట్స్, రెగ్యులేషన్స్కు సంబంధించినవి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్షన్స్ ద్వారా మనకు అనేక సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ సూచనలన్నీ కూడా తప్పనిసరిగా పట్టణ స్థాయిలో మనము అనుసరించాలి. అందుకు సంబంధించినటువంటి బెంచ్ మార్క్స్ను ఖచ్చితంగా మనము చేరుకోవాలి. అలా పట్టణ స్థాయిలో బెంచ్ మార్క్స్ను చేరుకోవాలంటే ప్రతి వార్డులో, ప్రతి సెక్రటేరియట్ పరిధిలో అవి తప్పనిసరిగా అమలు అవ్వాలి. అయితే మొదటి భాగంలో మనం చెప్పుకున్నటువంటి చట్టాలు కానీ, రెగ్యులేషన్స్ కానీ, పాలసీలను కానీ అమలు చేయాలంటే
అందుకు సంబంధించిన కార్యక్రమాలు ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక మిషన్ మోడ్లో వెళ్ళాలన్నమాట. దానికి సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్ జరగాలి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా జరగాలి, దానికి సంబంధించినటువంటి పైలట్ సిటీస్ను ఎంపిక చేసి తద్వారా అన్ని చోట్లకు దాన్ని తీసుకువెళ్ళటం జరుగుతుందన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా భారత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. దానిలో ఎంతో ప్రాముఖ్యతను పొందింది అమృత్ స్కీమ్, అటల్ మిషన్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్, రెండవది స్మార్ట్ సిటీస్ మిషన్, ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్. మనకందరికీ బాగా పరిచయము. గత 6 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని విజయాలను మనం నమోదు చేసుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దృష్టిని ఇది ఆకర్షించింది. ఆ తదుపరి జల్ జీవన్ మిషన్ అని చెప్పని గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం కింద నదీ జలాల కాలుష్యాన్ని తగ్గించి వాటిని సంరక్షించే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని గురించి కూడా మనము దృష్టి సారిద్దాం. మరి మొదటగా మనం నేషనల్ పాలసీస్, యాక్ట్స్ అండ్ రూల్స్ రిలేటెడ్ టు అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి దృష్టి పెడదాం. ఇందులో మొదటి భాగం అయినటువంటి నేషనల్ పాలసీలను గురించి ముందుగా మనము తెలుసుకుందాం. ఈ నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీ అనేది 2008వ సంవత్సరంలో రావడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, అన్ని నగరపాలక సంస్థలు టోటల్గా శానిటైజ్డ్, హెల్దీ అండ్ లివబుల్ సిటీస్గా తయారవ్వాలి. ఎందుకనంటే పట్టణ ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తారో, పరిశుభ్రమైనటువంటి పరిసరాలను కలిగి ఉంటారో వాళ్లకు ఒక అత్యంత అద్భుతమైనటువంటి నివాస ప్రదేశంగా ఆ ప్రాంతాలు ఏర్పడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ కండిషన్ని మనము సస్టైన్ చేయాలి. అలా సస్టైన్ చేయాలంటే ప్రజలందరూ కలిసికట్టుగా ఈ హైజీన్ ప్రాక్టీసెస్ను అమలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ శానిటేషన్ ఫెసిలిటీసు మనకు ఎఫోర్డబుల్గా కూడా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఈ అర్బన్ పూర్ అనేటటువంటి వర్గం ఏదైతే మన పట్టణాల్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అత్యంత ఉత్తమమైనటువంటి పారిశుద్ధ్య సేవలు అందుబాటు ధరలలో ఎప్పుడైతే మనం తీసుకురావడం జరుగుతుందో అప్పుడే ఈ నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీలో చెప్పిన విధంగా ప్రజలకు అత్యంత ఉత్తమమైనటువంటి పారిశుద్ధ్య సేవలను మనము అందించగలుగుతాం అన్నమాట. సో ఈ పాలసీలో భాగంగా ఎటువంటి గోల్స్ను పట్టణాలు అందుకోవాలని చెప్పని అనుకున్నారో తెలుసుకుందాం. దీనిలో ప్రధానంగా 3 గోల్స్ని చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఒకటి అవేర్నెస్ జనరేషన్ అండ్ బిహేవియర్ చేంజ్. ప్రజలందరికీ కూడా ఈ సబ్జెక్టు పైన కావలసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని, అవగాహనను మనము కలిగించాలి. తద్వారా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్నమాట. అప్పుడే మనకి ప్రజలందరూ కూడా పాజిటివ్ దృక్పథంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఎన్ష్యూరింగ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీస్ 2008 NUSP ప్రోగ్రాంలో భాగంగానే ODF సిటీస్ను కలిగి ఉండాలి. అంటే అందరూ కూడా మరుగుదొడ్లను కట్టుకోవాలి, ఉన్న మరుగుదొడ్లను వాడుతూ ఉండాలి. కావలసిన సంఖ్యలో కమ్యూనిటీ టాయిలెట్ల యొక్క ఏర్పాటును కూడా చేసి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలని చెప్పని ఆ రోజుల్లోనే ప్రణాళిక చేయబడింది. తద్వారా పట్టణాలు, నగరాలు ODF స్థాయిని సంతరించుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేశారన్నమాట. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ సిటీ వైడ్ శానిటేషన్, ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఒక పట్టణంలో కానీ ఒక నగరంలో కానీ అన్ని వర్గాల వారు, అంటే పేదలు, మహిళలు, బాలికలు, బాలురు, దివ్యాంగులు, అంతేకాకుండా
ఆ పట్టణానికి వచ్చే వలసదారులు, ఖరీదుదారులు, వ్యాపారులు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్య సేవల యొక్క గుర్తింపు, వాటి యొక్క ఏర్పాటు, వాటి యొక్క నిర్వహణ ఎప్పుడైతే మనము చేపడతామో ఈ ఎన్యుఎస్పి యొక్క గోల్స్ను మనము సాధించినట్టే. ఇటువంటి గొప్ప అంశాలను ఈ కార్యక్రమం కింద చేపట్టడం జరిగిందనమాట. అయితే ఈ కార్యక్రమం యొక్క అమలు కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మన పట్టణాల స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలను చేపట్టినట్లయితే ఈ ఎన్యుఎస్పి గోల్స్లో భాగంగా ముందడుగు వేయటం జరుగుతుంది అనేది కూడా నిర్ధారించారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో చూసినట్లయితే అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక క్యాంపెయిన్ను ఏర్పాటు చేసుకోవటం, అందుకోసం కావలసినటువంటి పబ్లిసిటీ మెటీరియల్ను డిజైన్ చేసి దేశవ్యాప్తంగా ఇచ్చినట్లయితే అందరూ కూడా ఒకే రకమైనటువంటి పబ్లిసిటీ మెటీరియల్ అనేది వాడటం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా క్లియర్ అసైన్మెంట్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరెవరు ఏ పని చేయాలి, ఎవరి బాధ్యత ఏమిటి అనేది చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తాము చేయవలసినటువంటి పనులపైన అవగాహనను పెంచుకొని ఆ విధంగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం జరుగుతుందన్నమాట. కెపాసిటీ బిల్డింగ్, మరి మనకందరికీ తెలుసు, ఒక కార్యక్రమాన్ని మనము అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అందుకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని సంబంధిత అమలు చేసేటటువంటి అధికారులకు ఎప్పుడైతే మనము ఇస్తామో వాళ్ళందరూ కూడా ఒక గొప్ప సైనికుని వలె ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో ముందంజలో ఉంటారు. మరి ప్రతి కార్యక్రమాన్ని చేయాలంటే ఫైనాన్సింగ్ అనేది చాలా చాలా అవసరము. అందుకు కావలసినటువంటి నిధులు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి ఏర్పాటు చేయటం వల్ల రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలను రూపకల్పన చేసిన తర్వాత ఇందులో కొన్ని నగరాలు చాలా చురుకుగా పాల్గొంటూ ముందంజలో ఉండొచ్చు, కొన్ని మధ్యస్థాయిలో ఉండొచ్చు, కొన్ని వెనుకబడిన స్థాయిలో ఉండొచ్చు అన్నమాట. మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ ఆఫ్ ది సిటీస్ను కొద్ది కాలానికి, అంటే సంవత్సరానికి ఒకసారి ఫలానా నగరం ముందంజలో ఉంది, ఫలానా నగరం వెనుకంజలో ఉందని చెప్పని ఒక ర్యాంకింగ్ ఇవ్వటం ద్వారా ఈ నగరాలు, పట్టణాల మధ్యలో ఒక పోటీ తత్వాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలు, అన్ని పట్టణాలు పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో ఒక గొప్ప స్థాయిని సంతరించుకునే దిశగా ఈ ఎన్యుఎస్పి పాలసీ యొక్క రూపకల్పన చేయబడిందనమాట. ఇటువంటి గొప్ప స్థాయిని పొందినటువంటి వారికి నిర్మల్ షహర్ పురస్కారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో ఇందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మనము చూచినట్లయితే ఈ ఎన్యుఎస్పి జాతీయ స్థాయి పాలసీకి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్టేట్ శానిటేషన్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. అంటే జాతీయ స్థాయి పాలసీకి మనకు అనుగుణంగా కావలసిన స్థాయిలో అత్యంత సులభంగా దానిని అమలు చేయడం కోసం కావలసిన చిన్న మార్పులు చేసుకొని స్టేట్ శానిటేషన్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలన్నమాట. అదేవిధంగా అందుకు కావలసినటువంటి రిఫార్మ్స్కు రూపకల్పన చేసి వాటిని అమలు చేయటము, అంటే ప్రజల భాగస్వామ్యం కోసము మనము ఎటువంటి మార్పులు మన యొక్క స్థానిక చట్టాలలో చేయవలసి ఉన్నది అనే విషయాన్ని గుర్తించి అటువంటి మార్పును చేయవలసి ఉన్నదన్నమాట. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వారిస్తున్న ఫైనాన్స్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధుల యొక్క ఏర్పాటును చేసినట్లయితే పారిశుద్ధ్యం అంశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ మౌలిక సదుపాయాల కల్పన కనుక లేకపోయినట్లయితే
NUSP పాలసీలో చెప్పిన గోల్స్ను మనము సాధించడం కష్టం. కాబట్టి ఈ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నో గొప్ప నిర్ణయాలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసము రూపకల్పన చేశారు. అంతేకాక నగర స్థాయిలో పట్టణ స్థాయిలో కూడా మరి కొన్ని కార్యక్రమాలను చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో ప్రధానమైనటువంటిది క్రియేషన్ ఆఫ్ సిటీ శానిటేషన్ టాస్క్ ఫోర్స్. ఈ సిటీ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ అనేది ఉన్నట్లయితే వీరు ప్రత్యేకంగా ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం పైన దృష్టి సారిస్తూ స్థానిక సంస్థలకు తోడ్పాటును అందిస్తారన్నమాట. మరి ఈ CSTF ఆధ్వర్యంలో ప్రిపరేషన్ ఆఫ్ సిటీ శానిటేషన్ స్ట్రాటజీ, సిటీ శానిటేషన్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్. కాబట్టి మన స్థానిక సంస్థల్లో ఎటువంటి శానిటేషన్ ప్లాన్ ఉండాలి, ఎటువంటి శానిటేషన్ స్ట్రాటజీ ఉండాలి అనే విషయాన్ని కూడా తయారు చేసుకొని దానిని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ CSTF వారికి, అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఏ కార్యక్రమాలను అమలు చేయాలి, ఫైనాన్సింగ్ ఏ విధంగా తీసుకురావాలి అనే అన్ని విషయాల మీద మనకు ఈ NUSP పాలసీలో తెలియపరచడం జరిగిందనమాట. మరి వార్డు సెక్రటరీగా మన బాధ్యత ఏంటంటే ఈ సిటీ శానిటేషన్ స్ట్రాటజీ అనేది తయారైందా లేదా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో తయారు అయినటువంటి స్టేట్ శానిటేషన్ స్ట్రాటజీని తీసుకొని మన సెక్రటేరియట్ స్థాయిలో కూడా ఒక చిన్న శానిటేషన్ స్ట్రాటజీని మనము తయారు చేసుకోవాలన్నమాట. ఇది చాలా సులభం. మనము పట్టణ స్థాయిలో ఏ గోల్స్ని అయితే అందుకోవాలని ప్రణాళిక చేశామో అవే గోల్స్ను మనము కనుక మన సెక్రటేరియట్ పరిధిలో అందుకోవాలని ప్రణాళిక చేసినట్లయితే అదే మన యొక్క సెక్రటేరియట్ పరిధిలోని శానిటేషన్ స్ట్రాటజీ అవుతుందన్నమాట. మన నోట్స్లో ఆ యొక్క విషయాలను రాసుకొని అందులో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటి ఏ విధంగా మనము అమలు చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ సిటీ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ అనేది పట్టణ స్థాయిలో ఏర్పాటు అయినట్లయితే దానిలో మన సెక్రటేరియట్కు సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా, మన వార్డు పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు కానీ NGOలు కానీ సంస్థలు కానీ మెంబర్స్గా ఉన్నారో లేదో తెలుసుకోండి. ఒకవేళ CSTF ఏర్పాటు కాకపోతే అటువంటి CSTFని ఏర్పాటు చేయటానికి మిగతా సెక్రటేరియట్లోని సెక్రటరీలతో కలిసి ఆలోచించండి. ఈ CSTFను ఏర్పాటు చేసే దిశగా ముందంజలో వెళ్ళండి. ఇక తదుపరి అంశం నేషనల్ పాలసీ ఆన్ ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ 2017. దీనినే మనము నేషనల్ పాలసీ ఆన్ FSSM 2017 అని కూడా అంటామన్నమాట. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలు అక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి మల వ్యర్థాలు తప్పనిసరిగా సెప్టిక్ ట్యాంకుల్లోనే నిల్వ ఉండాలి. అంటే ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి సంబంధించినటువంటి సర్వీస్ కనెక్షన్ను తీసుకోవాలి. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సెప్టిక్ ట్యాంకును కలిగి ఉండి ఆ సెప్టిక్ ట్యాంకులోనే ఈ మలమంతా కూడా వెళ్ళి చేరుకోవాలన్నమాట. అటువంటి మలాన్ని సెప్టిక్ ట్యాంకు నుండి సురక్షితంగా 3 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా తోడించుకోవటము, ఆ తోడినటువంటి మల వ్యర్థాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు అత్యంత సురక్షితంగా ట్రాన్స్పోర్ట్ చేయటము, అదేవిధంగా అటువంటి వ్యర్థాలను సురక్షితమైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి తద్వారా బయటకు విడుదల అవుతున్నటువంటి ట్రీటెడ్ వాటర్ని
తిరిగి గార్డెనింగ్ లాంటి అవసరాలకు వినియోగించుకోవటము. అదేవిధంగా ఈ మలబురదను ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేటటువంటి మిగులును ఒక ఎరువులాగా మనము కావలసిన అవసరాలకు ఉపయోగించుకోవటం అన్నమాట. మరి ఈ FSSM పాలసీ 2017 యొక్క ఉద్దేశాలను ఒక్కసారి మనము గమనిద్దాం. దీంట్లో FSSM అనేది మన పట్టణాలు అన్నిటిలోనూ, నగరాలు అన్నిటిలోనూ 2019వ సంవత్సరానికి ఇది అత్యంత ప్రధానమైన అంశంగా గుర్తింపబడి ఉండాలన్నమాట. అంతేకాకుండా ఈ FSSMకి సంబంధించినటువంటి అమలు చేయటానికి కావలసినటువంటి ఒక యంత్రాంగాన్ని, ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటము, దానితో పాటుగా ఎవరెవరు ఏ పని చేస్తారు అంటే పట్టణ స్థాయిలో కానీ నగర స్థాయిలో కానీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరు, వార్డు స్థాయిలో ఎవరు, స్టేక్ హోల్డర్స్ ఎవరు అన్నటువంటి కీలకమైన అంశాలపైన దృష్టి సారించి వాటన్నిటి విషయం మీద రాసుకోవాలి. వార్డు సెక్రటరీగా ఈ FSSMని మన సెక్రటేరియట్ లెవెల్లో అమలు చేయాలంటే మన యొక్క స్టేక్ హోల్డర్స్ ఎవరు, అదేవిధంగా మన సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి అందరు సెక్రటరీలలో ఎవరెవరి బాధ్యత ఏమిటి అనేది కూడా మనము గుర్తించాలన్నమాట. ముఖ్యంగా ఇమ్యూనిటీ సెక్రటరీ కానివ్వండి, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ వెల్ఫేర్ సెక్రటరీ, అదేవిధంగా హెల్త్కు సంబంధించిన సెక్రటరీల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అవసరమైనప్పుడు తీసుకోవాలి. అదేవిధంగా అడ్మిన్ సెక్రటరీ ఎవరైతే సెక్రటేరియట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు ఈ అంశం మీద తరచుగా మీటింగులు పెడుతూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈ కార్యక్రమాల యొక్క పురోగతిని సమీక్షించాలి. ఈ విధంగా కలిసికట్టుగా మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా ఈ FSSM పాలసీని మనము ఎప్పుడైతే మన యొక్క సెక్రటేరియట్ స్థాయిలోనో, వార్డు స్థాయిలోనో, పట్టణ స్థాయిలోనో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో అక్కడ జెండర్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా ప్రధానమైనది. అంటే లింగ భేదాలకు తావు లేకుండా కార్యక్రమాల యొక్క మౌలిక సదుపాయాల యొక్క రూపకల్పన చేయాలి. కాబట్టి ఈ జెండర్ ఇంటిగ్రేషన్ను మనము పొందటానికి అన్ని వర్గాల వారిని మన కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చేయాలన్నమాట. అది కూడా మన ప్రణాళికలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం. మరి FSSM పాలసీకి సంబంధించి జాతీయ స్థాయి గోల్స్ని కూడా మనం చూసినట్లయితే మరి 100% సేఫ్ శానిటేషన్ సేవలను మనము ప్రజలకు అందజేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసము ఇంటిగ్రేటెడ్ సిటీ వైడ్ శానిటేషన్ అప్రోచెస్ను మనము తయారు చేసుకోవాలి. అంటే అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ఈ శానిటేషన్కు సంబంధించిన కార్యక్రమాల యొక్క రూపకల్పన, మరి అటువంటి వ్యర్థాలను నిర్మూలించడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ సేఫ్ అండ్ శానిటరీ డిస్పోజల్ అంశాన్ని సురక్షితంగా అమలు చేయటం. ఈ కార్యక్రమాల్లో విజయవంతంగా ప్రజల యొక్క భాగస్వామ్యం కోసం కావలసినటువంటి అవేర్నెస్ జనరేషన్, అదేవిధంగా ప్రజలలో మార్పు కోసం కావలసిన అంశాలను కూడా మనము అమలు చేసే విధంగా ఈ జాతీయ స్థాయి గోల్స్లో చేర్చబడ్డాయి. ఇక తదుపరి అంశం జాతీయ స్థాయిలో తయారు చేసినటువంటి చట్టాలను గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైనది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఇది మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటుగా ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రజలకు అందజేయటం కోసం చెప్పని తయారు చేయబడింది. మరి ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 1974వ సంవత్సరంలోనే వాటర్ యాక్ట్ను తేవడం జరిగిందనమాట. ఆ యొక్క వాటర్ యాక్ట్కు సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా
కేంద్ర ప్రభుత్వం వారు పర్యావరణంలోనికి విడుదలవుతున్నటువంటి అనేక రకాల కాలుష్యాలకు సంబంధించి ఎమిషన్ స్టాండర్డ్స్ను నిర్ధారించడం. అంటే ఈ స్టాండర్డ్స్కు మించి ఎవరైనా ఎమిషన్స్ను లేదా కాలుష్యాలను పర్యావరణంలోనికి డిశ్చార్జ్ చేసినట్లయితే అది వయలేషన్ ఆఫ్ ది రూల్స్ అవుతుందన్నమాట. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను కేటాయించటం, ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా కొన్ని రకాల రెగ్యులేషన్స్ను ఏర్పాటు చేయటం, మరి హెజార్డస్ వేస్ట్ను ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షితమైన పద్ధతిలో కలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేటటువంటి విధి విధానాలను ఖరారు చేయటం. ఈ విధంగా చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణతో పాటుగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986 సంవత్సరంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి 1974లో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా జాతీయ స్థాయిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ బోర్డులన్నీ కూడా పర్యావరణానికి సంబంధించిన కాలుష్య కారకాల యొక్క విడుదల, వాటి యొక్క పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితికి మించి విడుదల చేస్తున్నారా అనే విషయాన్ని రెగ్యులేట్ చేస్తూ ఈ పర్యావరణ కాలుష్య కారకాలని విడుదల చేసే ఇండస్ట్రీస్ తప్పనిసరిగా కాలుష్యాలను అరికట్టడానికి కావలసినటువంటి సదుపాయాలు కలిగి ఉన్నాయా లేదా అనే అంశం మీద పరిశీలిస్తూ వాళ్లకు లైసెన్సులు కూడా ఇవ్వాలన్నమాట. వీళ్ళందరూ కూడా మరి ఈ సంబంధిత బోర్డులు తరచుగా శాంపిల్స్ను సేకరిస్తూ కాలుష్య కారకాల యొక్క విడుదల పరిమితికి లోబడి ఉన్నదా, పరిమితికి మించి ఉన్నాయా అనే విషయాల్ని గమనిస్తూ ఆ యొక్క పరిశ్రమలను కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక తదుపరి అంశం ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2019. గతంలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది చాలా ఎక్కువగా మన దేశంలో అమలులో ఉండేది. అది ఒక సాంఘిక అలవాటుగా ఉండి ఆ తదుపరి కాలంలో దానిని సాంఘిక దురాచారంగా గుర్తించబడి చివరికి దానిని మనము బ్యాన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ను ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వాళ్ళను మనము మాన్పించాలి, వాళ్లకు రీహాబిలిటేషన్ కల్పించాలి. అటువంటి వృత్తిని ప్రోత్సహించిన, అటువంటి పనులను మన ఇంటిలో చేయించుకున్న ఆ యజమానికి కూడా తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది. కాబట్టి ఈ అంశాలని మనము ప్రజలలో అవగాహన కల్పించాలి. వార్డు సెక్రటరీగా మన యొక్క సెక్రటేరియట్ పరిధిలో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దాన్ని ఆపి ప్రధాన ఆఫీసుకు ఈ అంశాన్ని తెలియపరిచి అటువంటి వ్యక్తుల యొక్క రీహాబిలిటేషన్ కొరకు సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేయాలి. ప్రజలకు కూడా మాన్యువల్ స్కావెంజింగ్ అనేది రద్దు అయినది, తప్పనిసరిగా మెకనైజ్డ్ క్లీనింగ్ అనేదే మనము అలవాటు చేసుకోవాలి అనే విషయం పైన అవగాహన కల్పించాలి. ఎక్కడ మీటింగ్ జరిగినా సరే ఈ అంశాన్ని గురించి మీరు ప్రస్తావించండి, ప్రజలకు తెలియపరచండి. ఆ విధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఈ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిని విజయవంతంగా మన పట్టణ స్థాయిలోనూ నగర స్థాయిలోనూ అమలు చేయడానికి సహకరిస్తారు. ఇక తదుపరి అంశం జాతీయ స్థాయిలో తీసుకుని వచ్చినటువంటి రూల్స్ను గురించి తెలుసుకుందాం. మరి ఇంతకుముందు చెప్పినటువంటి చట్టాలను మరింతగా విపులీకరిస్తూ ఒక ప్రత్యేక విషయం పైన తీసుకొచ్చినవే ఈ యొక్క రూల్స్. దీంట్లో అత్యంత ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016.
ఈ ఎస్డబ్ల్యూఎం రూల్స్ 2016కు సంబంధించినటువంటి కీలకమైన అంశాలను గురించి మనము తెలుసుకుందాము. ఇక తదుపరి అంశంలో మనము ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 గురించి తెలుసుకుందాం. ఇవి అత్యంత ప్రధానమైనటువంటి రూల్స్. మన పట్టణానికి, నగరానికి సంబంధించినంత వరకు ఇవి ప్రధానమైనటువంటి రూల్స్. ఈ రూల్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను ఒకసారి మనము ఈ చిత్రంలో చూపిన విధంగా దృష్టి సారిద్దాము. సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది. వ్యర్థాలను ఎవరైతే ఉత్పత్తి చేస్తారో, గృహస్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు ఈ సెగ్రిగేషన్ అనేది వారే చేయాలి. అంతేకాకుండా ఈ వ్యర్థాలను మనము సేకరించడానికి యూజర్ ఛార్జెస్ను కూడా, యూజర్ ఫీజును కూడా మనము కలెక్ట్ చేయాలని ఈ రూల్స్లో చెప్పబడింది అనమాట. అంతేకాకుండా ఈ వ్యర్థాల సేకరణ, తరలింపు, ప్రాసెసింగ్ అనే అంశంలో ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఎవరైతే ర్యాక్ పికర్సు, వేస్ట్ పికర్సు, కబడ్డీ వాలాసు అంటే చెత్తను కొనుగోలు చేయడానికి చిన్న చిన్న షాపులు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ రూల్స్లో చెప్పబడింది అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను కాల్చకూడదని చెప్పని కూడా చెప్పబడింది. అంతేకాకుండా వ్యర్థాలలోని తడి చెత్తను అంటే ఆర్గానిక్ వ్యర్థాన్ని ఎవరికి వారు కంపోస్టింగ్ పద్ధతిలో ఇళ్ల వద్ద, పరిశ్రమల వద్ద ఎరువుగా తయారు చేసుకునే కార్యక్రమాలను చేపట్టవలసినటువంటి అవసరాన్ని చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ చిత్రంలో చూపబడిన విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లోని అనేక అంశాలను మనము కూడా మన యొక్క సెక్రటేరియట్ స్థాయిలో అమలు చేయడానికి ప్రణాళిక చేసుకోవాలి. ఒక్కొక్క అంశంలో మనం ఏమి చేయగలము, ఏది సాధించగలము అనేది మీరందరూ కూడా నోట్స్లో రాసుకోండి. అందుకోసము ఒక కాల పరిమితిని పెట్టుకొని ఒక్కొక్క అంశాన్ని అమలు చేసుకుంటూ మనము వెళ్ళాలి. ఇక ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు విజయవంతంగా అమలు చేయాలంటే అందుకు సంబంధించినటువంటి యాన్సిలరీ రూల్స్ యొక్క ఏర్పాటు కూడా చాలా ముఖ్యము అని గమనిస్తూ వాటిని కూడా తేవడం జరిగిందనమాట. అవేంటో కూడా తెలుసుకుందాము. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2018, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, హెజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మరియు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ను కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఈ రూల్స్ మొత్తాన్ని అమలు చేసినట్లయితే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను కూడా అమలు చేయటం అత్యంత సులభంగా తయారవుతుంది. కాబట్టి మీరందరూ కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అన్ని రూల్స్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క కాపీ మీ దగ్గర పెట్టుకొని ఈ రూల్స్లో ఏమి చెప్పబడింది అనే విషయం పైన అవగాహన తెచ్చుకోండి. ఇప్పటికే చాలామంది ఈ అంశాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది, పట్టణ స్థాయిలో అమలు చేయడం జరిగింది. కాబట్టి మీకు కొంతవరకు అవగాహన ఉండి ఉండవచ్చు. అయితే ఇంకా లోతుగా ఈ అంశాలపైన విశ్లేషణ చేసుకోండి. ఈ రూల్స్ ఇంకా అర్థమవుతాయి. ప్రతి ఒక్క రూల్ను మన సెక్రటేరియట్ పరిధిలో అమలు చేయవలసిందే. అందుకు సంబంధించిన ప్రణాళికను ABCD రూపంలో రాసుకొని ఒక్కొక్కటి మనము అమలు చేయాలి. ఇక ఈ చట్టాలు కానివ్వండి, ఈ రూల్స్ను కానివ్వండి విజయవంతంగా అమలు చేయటానికి టైం బౌండ్తో కూడినటువంటి కొన్ని మిషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అవేంటో ఒకసారి మనము దృష్టి సారిద్దాం. మొదటిది అటల్ మిషన్ ఫర్ రెజన్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ అనే పేరుతో దీన్ని తీసుకురావడం జరిగింది. దీనిని భారతదేశంలోని 500 పట్టణాలలో ప్రధానంగా అమలు చేశారు. ఈ 500 పట్టణాలు ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా 1,00,000 అంతకంటే పైచిలుకు జనాభా కలిగినటువంటి పట్టణాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ అనేక రకాల విషయాలలో
మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులను ఇవ్వటం జరిగిందనమాట. ఇందాక చెప్పినట్లుగా ఈ అమృత్ స్కీమ్లోని ప్రధానమైన కాంపోనెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాము, అదేవిధంగా పట్టణాలలో రిఫార్మ్స్ తీసుకురావటము. ఈ మార్పుల ద్వారా పట్టణంలో అన్ని వర్గాల వారిని అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాల్లో భాగస్వాములను చేయడం జరిగింది. అయితే ఈ అమృత్ స్కీమ్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసము కొంత పెట్టుబడి కావాలి కాబట్టి ఈ పెట్టుబడిని భాగస్వామ్యంలాగా మొత్తం పెట్టుబడిలో 50% కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే విధంగా, మిగతా 50%లో రాష్ట్ర ప్రభుత్వము 20%, అదేవిధంగా రిఫార్మ్స్ను అమలుపరచడం ద్వారా పట్టణాలు, నగరాలు 30% తమ యొక్క రెవెన్యూలో నుంచి భాగస్వామ్యం రూపంలో ఫైనాన్సింగ్ చేసే విధంగా రూపకల్పన చేశారు. అదేవిధంగా ఏ పట్టణాలు ఈ రిఫార్మ్స్ను విజయవంతంగా అమలు చేశాయో వారికి 10% అదనంగా ఇన్సెంటివ్ రూపంలో కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఈ అమృత్ స్కీమ్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమృత్ నగరాలలో, పట్టణాలలో ఎక్కువగా ఎస్టీపీలు కట్టబడుతున్నాయి. కాబట్టి మన యొక్క పట్టణం కానీ నగరం కానీ ఉందా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే అక్కడ ఎస్టీపీ యొక్క నిర్మాణం జరుగుతున్నట్లయితే ఆ నిర్మాణాల పురోగతిని ఒకసారి వెళ్ళి పరిశీలించండి. ఏ విధంగా ఆ నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు అనే అంశం మీకు తెలుస్తుంది. మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఇక తదుపరి స్మార్ట్ సిటీస్ మిషన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ మిషన్లోని ముఖ్యమైన 4 మూల స్తంభాలను గురించి మనము తెలుసుకుందాం. అందులో మొదటిది ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండవది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలుగవది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 భాగాలను స్ట్రెంగ్తెన్ చేయటం ద్వారా స్మార్ట్ సిటీగా మన యొక్క నగరము రూపాంతరం చెందటానికి ఒక అవకాశాన్ని ఇవ్వటం జరిగిందనమాట. దీంట్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్మార్ట్ సిటీలో భాగంగా ఏ అంశాల్లో మౌలిక సదుపాయాలను అత్యంత అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేయబడతాయనే విషయాలను తెలుసుకుందాం. వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ ఇంక్లూడింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ మొబిలిటీ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అఫోర్డబుల్ హౌసింగ్, ఐటీ కనెక్టివిటీ అండ్ డిజిటలైజేషన్, గుడ్ గవర్నెన్స్ అండ్ సిటిజన్ పార్టిసిపేషన్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ పర్టికులర్లీ ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ యొక్క 10 అంశాలు చాలా కోర్ ఎలిమెంట్స్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఈ యొక్క 10 అంశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అండ్ క్రియేషన్ అనేది దృష్టి సారించడం జరిగిందనమాట. మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా విశాఖపట్నం, కాకినాడ మరియు తిరుపతి కార్పొరేషన్లను భాగస్వామ్యం చేయటం జరిగింది. ఒకవేళ మీరు ఉంటున్నటువంటి పట్టణానికి ఈ స్మార్ట్ సిటీస్ దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి సందర్శించండి. స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఆ నగరాలలో అమలు చేసినటువంటి కొత్త కార్యక్రమాలను గురించి అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అనే కాన్సెప్టు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. సెక్రటరీస్ అందరూ కూడా స్మార్ట్ సిటీస్ మిషన్ అనే అంశంలో భారతదేశంలోని మిగతా స్మార్ట్ సిటీస్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో అవి కూడా యూట్యూబ్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా అవగాహనను పెంచుకోండి. ఇక తదుపరి మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్
మనకందరికీ తెలుసు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది భారతదేశంలో ఎంత విజయవంతంగా అమలు చేయబడిందో. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ను 2 భాగాలుగా విభజించారు. మొదటిది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్, రెండవ భాగం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. మన పట్టణాలలో, నగరాలలో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అనేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల యొక్క నిర్మాణం, కమ్యూనిటీ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్ల యొక్క నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఆర్థిక సహాయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం తరపు నుండి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంలో పురోగతిని సాధిస్తూ ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లోని అంశాలను అమలు చేయటానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా ఈ యొక్క మిషన్ లో భాగంగా ఇవ్వటం జరిగిందనమాట. దేశ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు అత్యంత భారీగా నిర్వహిస్తూ అనేక మంది అంబాసిడర్లను అటు రాష్ట్ర స్థాయిలో కూడా మనము పెట్టుకొని ప్రజలకు అవగాహన తీసుకురావటం, ప్రజల యొక్క పరివర్తనలో మార్పును తీసుకురావటం కోసం అనేక ప్రయత్నాలను చేశాము. ఆ మార్పును కూడా మనము తీసుకురావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించినటువంటి అంశాలలో అధికారులలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం, అవగాహనను పెంపొందించడం కోసం, కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ మన యొక్క పట్టణంలో, మన యొక్క నగరంలో ఏ విధంగా గత 6 సంవత్సరాల్లో అమలు చేశారు అనేది తెలుసుకోండి. మీ వార్డ్ సెక్రటేరియట్లో ఎటువంటి కార్యక్రమాలు అమలు చేశారు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీను కలగజేశారు అనే విషయాలను కూడా మీరు తెలుసుకొని మీ యొక్క నోట్స్లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదన్నమాట. మరి ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఏ అంశాల మీద పూర్తి స్థాయిలో మార్పు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశారో ఈ చిత్రం ద్వారా తెలుసుకోండి. ముఖ్యంగా ఎలిమినేషన్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్, ఎరాడికేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ది మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప కార్యక్రమాలను ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనము చేయటం జరిగింది. మన పట్టణంలో, మన నగరంలో కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఆ కార్యక్రమాల్ని ఏ విధంగా చేశారు, తద్వారా ఎటువంటి మార్పును తీసుకొచ్చారు అనేది మీరు అవగాహన పెంచుకున్నట్లయితే రాబోయే కాలంలో ఇంతకంటే గొప్ప కార్యక్రమాలను మీరు కూడా మీ యొక్క సెక్రటేరియట్ స్థాయిలో అమలు చేయవచ్చు. కాబట్టి ఈ విషయం మీద కూడా మీరు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో ఏమేమి సాధించాము అనేది గనక ఒక్కసారి గమనించినట్లయితే మన యొక్క దేశంలో అన్ని పట్టణాలు, అన్ని నగరాల్లో కలుపుకొని 61,65,413 వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించాము. ఈ యొక్క ఫిగర్ను ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది డైనమిక్ ఫిగర్. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు కూడా కొద్దిగా మారుతూ ఉండొచ్చు. కానీ ఈ 61,65,000 మరుగుదొడ్లను కట్టించడానికి ఎంతటి శ్రమను మనము పడ్డామో ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక్కసారి గమనించాలి. ఒక్కొక్క కుటుంబంలో ఒక 4 ఉన్నారు అనుకుంటే దరిదాపులుగా ఒక 3 కోట్ల మంది బహిరంగంగా మల విసర్జనకు వెళ్లకుండా మనము ఆపినట్లు అయింది. స్వచ్ఛ భారత్ మిషన్లో మనము సాధించిన ఒక గొప్ప విజయము. దీనికి అదనంగా మనము 5,93,557 కమ్యూనిటీ అండ్ పబ్లిక్ టాయిలెట్ యొక్క నిర్మాణం జరిగింది. అంటే ఈ కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లు లేకపోతే వీళ్ళందరూ కూడా బహిరంగంగా మల విసర్జన చేసేవాడు అన్నమాట. ఎంతటి గొప్ప వ్యవస్థను మనము ఏర్పాటు చేశామో తెలుసుకోండి. దరిదాపులుగా భారతదేశంలోని అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో 100% ఇంటి వద్దనే చెత్త కలెక్ట్
చేయటానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనను కూడా మనము చేయటం జరిగిందనమాట. అనేక చోట్ల చెత్త నుంచి ఎరువు తయారు చేయటము, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అనేక చోట్ల నిర్మాణాలు ఉన్నాయి. మన రాష్ట్రం విషయాన్ని తీసుకున్నట్లయితే విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోను, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోను ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నిర్మాణాన్ని దరిదాపులుగా పూర్తి చేసుకున్నాయన్నమాట. 4324 పట్టణాలు కానీ నగరపాలక సంస్థలు కానీ ODF సిటీస్గా ప్రకటించబడ్డాయి. ప్రపంచంలోనే ఇదొక గొప్ప విషయంగా చెప్పబడుతుంది అన్నమాట. అంతేకాక ఇప్పటి వరకు 31,82,430 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ వ్యర్థాన్ని పర్యావరణంలో బయట వైపు పారేయకుండా దానిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి రైతులకు అందించడం జరిగింది. ఇన్ని విజయాలను గమనించారు కదా. మనం కూడా మన సెక్రటేరియట్ పరిధిలో ఇటువంటి విజయాలను ఏ విధంగా సాధించగలం? ఇప్పటికే సాధించిన విజయాలని మీ నోట్స్లో రాసుకోండి. ఇంకా ఎటువంటి విజయాలను మనం నమోదు చేయగలిగే అవకాశం ఉందో పరిశీలించి మనం కూడా ప్రకటించాలి. నా యొక్క సెక్రటేరియట్ పరిధిలో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాను, అన్ని అంశాలలో 100కు 100% నేను అమలు చేసి ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాను అని ప్రకటించే స్థాయికి మనము వెళ్ళాలి. అయితే స్వచ్ఛ భారత్ మిషన్ను మనము 2014వ సంవత్సరం నుంచి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ను మన యొక్క పట్టణాల్లోనూ నగరాల్లోనూ అమలు చేసిన తర్వాత దీని యొక్క పురోగతిని గమనించాలి అంటే దీనిలో పాల్గొనే స్థానిక సంస్థలు ఎంత చురుకుగా పాల్గొంటున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి అని చెప్పని స్వచ్ఛ సర్వేక్షణ్ కాంపిటీషన్ను తీసుకురావటం జరిగిందనమాట. మొదటి దశలో 2016 సంవత్సరంలో 73 పెద్ద పెద్ద నగరాలలో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ కాంపిటీషన్ను పెట్టి తద్వారా ఒక మంచి ఫలితాన్ని తీసుకొచ్చి అందులో పాల్గొన్న 73 నగరాలకు ర్యాంకులు ఇవ్వటం జరిగింది. ఆ తదుపరి 2017 సంవత్సరంలో 2018 సంవత్సరంలో 2019 సంవత్సరానికి వచ్చేసరికల్లా భారతదేశంలోని అన్ని చిన్న పట్టణాలు, పెద్ద పట్టణాలు, నగరపాలక సంస్థలు, అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డులు కూడా ఈ యొక్క కాంపిటీషన్ పరిధిలోకి తీసుకుని వచ్చి ఈ స్థానిక సంస్థలకు ర్యాంకింగ్ను అటు దేశ స్థాయిలోను ఇటు జోనల్ స్థాయిలోను అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఇస్తూ వాళ్లను ప్రోత్సహించడం జరిగిందనమాట. మనం చిత్రంలో చూస్తున్నాము 2020 సంవత్సరంలో 4242 స్థానిక సంస్థలు పాల్గొనగా ఈ సంవత్సరం దరిదాపులుగా అంతకంటే కూడా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నమాట. మరి ఈ 6 సంవత్సరాలలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క అంశాలు కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనేక రకాల చట్టాలు కానివ్వండి, రూల్స్ను కానివ్వండి అమలు చేయటం కోసము ఒక స్థిరమైనటువంటి విధానాన్ని పాటించారు. ముందుగా ఫిజికల్ ప్రోగ్రెస్ చూశారు, అంటే మౌలిక సదుపాయాల కల్పన. అదేవిధంగా 2017వ సంవత్సరంలో ఆ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఎటువంటి అవుట్పుట్ ని మనం ఇవ్వటానికి ప్రయత్నించామో చూశారు. 2018వ సంవత్సరంలో ఈ యొక్క ప్రయత్నాల్లో భాగంగా ఎటువంటి అవుట్కమ్స్ వచ్చాయో చూశారన్నమాట. ఇక 2019 సంవత్సరంలో సస్టైనబిలిటీ గురించి, అంటే 2018లో సాధించినటువంటి విజయాలను ప్రతి స్థానిక సంస్థ అదే విధంగా స్థిరంగా కొనసాగిస్తూ పురోగతి వైపుకు వెళుతుందా లేదా అనే అంశాన్ని గమనించారన్నమాట. ఇక 2020 సంవత్సరంలో ప్రతి ఒక్క అంశంలో ఆ యొక్క స్థానిక సంస్థలలో ఈ స్వచ్ఛత అనేది ఒక భాగంగా అయిపోయిందా లేదా అనే అంశాన్ని గమనించడం జరిగింది. 2021 సంవత్సరం అంటే రేపు జనవరి నుంచి మార్చి వరకు జరగబోయే ఈ కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనే అంశానికి ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021కి సంబంధించినటువంటి టూల్ కిట్ ఇప్పటికే మీ దగ్గర ఉండి ఉంటుంది. మీరు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ వెబ్సైట్ ను సందర్శించినట్లయితే అన్ని సంవత్సరాల తాలూకా టూల్ కిట్లు లభిస్తాయి. అవి డౌన్లోడ్ చేసుకోండి. వాటిలో ఉన్నటువంటి అంశాలను చదవండి. ఏ విధంగా ఈ స్వచ్ఛతకు సంబంధించినటువంటి అంశాలు
మన వార్డు పరిధిలో, మన సెక్రటేరియట్ పరిధిలో వాళ్ళు పరిశీలిస్తారు అనేది తెలుస్తుంది. అందుకు సంబంధించిన సంసిద్ధతను మనము కలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా సబ్జెక్టు పైన అవగాహన ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో దానిని చాలా సులభంగా మన సెక్రటేరియట్ లెవెల్లో అమలు చేయగలుగుతామన్నమాట. ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి మిషన్ జల్ జీవన్ మిషన్, ఇందులో ప్రధానమైనటువంటి అంశము 2024వ సంవత్సరానికల్లా ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి మంచినీరు పైపుల ద్వారా సరఫరా చేయటం. ఆ నీరు సురక్షితంగా ఉండటమే కాకుండా ఆ ఇంటిలోని సభ్యులకు త్రాగునీటికి సరిపడేంతగా సరఫరా చేయాలనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈ జల్ జీవన్ మిషన్ను అమలు చేయడం జరుగుతున్నది. మన పట్టణం జల్ జీవన్ మిషన్ కింద ఈ సంవత్సరం కనుక ఎంపిక చేయబడినట్లయితే ఆ కార్యక్రమాలని గురించి కూడా మీరు అవగాహనను తెచ్చుకోండి. ఇక జాతీయ స్థాయిలో అమలు చేసినటువంటి ప్రోగ్రామ్స్ని గురించి కూడా మనము ఒకసారి తెలుసుకుందాము. ఇవి ప్రత్యేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డటువంటి ప్రోగ్రామ్స్. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, మనకందరికీ తెలుసు ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులు కాలుష్యానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ నదుల వెంబడి ఉన్నటువంటి పట్టణాల నుంచి, గ్రామాల నుంచి మురుగునీరు నిరంతరంగా ఈ యొక్క నదులలో కలవటం వల్ల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపు నీరు ఈ నదులలో కలవటం వల్ల స్వచ్ఛమైన నది నీరు కాలుష్యానికి గురవుతుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో భాగంగా 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 34 నదులను గుర్తించి ఆ నదులకు అనుసంధానంగా ఉన్నటువంటి 77 పట్టణాల్లో ఈ కార్యక్రమాల్ని అమలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే గుర్తించబడ్డ అంశాల ఆధారంగా 2520 MLDల మురుగునీటిని 3339 కోట్ల రూపాయలతో శుద్ధి చేయడానికి కావలసినటువంటి STPలు కట్టడానికి ప్రణాళిక చేయబడిందన్నమాట. అంతేకాకుండా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద ఈ నదులలో ఎక్కడెక్కడైతే కాలుష్యం అనేది, అంటే ముఖ్యంగా చెత్త పారబోయటం కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు పారవేయటం కానివ్వండి చేసినట్లయితే ఆ మొత్తాన్ని కూడా తొలగించి ఆ యొక్క రివర్ ఫ్రంట్ను అందంగా తయారు చేసి ఒక పరిశుభ్రమైనటువంటి పరిసరాలను తయారు చేయటం. అదేవిధంగా తక్కువ ఖర్చుతో కూడినటువంటి శానిటేషన్ సొల్యూషన్స్ను అందజేయటం. అంటే దీంట్లో మల వ్యర్థాల నిర్వహణ అనేది ప్రధానమైన అంశంగా కూడా తీసుకోవటం జరిగింది. మరి నది యొక్క రెండు వైపులా కూడా నది గట్ల వెంబడి చెట్ల యొక్క పెంపకాన్ని చేస్తూ పచ్చదనాన్ని పెంపొందించడం జరిగింది. ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ని అమలు చేయడం జరిగింది. ఒకవేళ మన పట్టణం కానీ నగరం కానీ ఈ యొక్క NRCPలో ఎంపిక అయినట్లయితే ఆ విషయాలపైన కూడా మీరు అవగాహన తెచ్చుకోండి. మన రాష్ట్రంలో శ్రీకాకుళము, విజయనగరము, రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి, కర్నూలు, నంద్యాల పట్టణాలు మొదటి దశలో ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయబడ్డాయి. ఇదొక్కటే కాకుండా ఇంకా ఏ ఏ పట్టణాలు చిన్న చిన్న నదుల వెంబడి ఉన్నా వారందరూ కూడా ఈ కార్యక్రమాల్ని ఇప్పటి నుండే అమలు చేసినట్లయితే మన నదుల యొక్క స్వచ్ఛతకు మనము వేసే ప్రతి అడుగు కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ యూనిట్కి సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ తెలియచేసినటువంటి వెబ్సైట్లో లభిస్తాయి. డాక్యుమెంట్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు కావచ్చు, ఇంకా అనేక విషయాలు ఇక్కడ లభిస్తాయి. కాబట్టి మీరు మీకు తీరికగా ఉన్నటువంటి సమయంలో ఈ వెబ్సైట్ను సందర్శించండి. మీకు కావలసినటువంటి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఈ విషయాల మీద అవగాహనను పెంచుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఈ సబ్జెక్టు అశాంతం మీరు నేర్చుకున్నట్లయితే
మీరు ఒక గొప్ప లీడర్ మాదిరిగా కార్యక్రమాల్లో చొచ్చుకొని వెళతారు. ఈ యూనిట్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే, మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నట్లయితే ఇక్కడ తెలియచేసినటువంటి ఈమెయిల్కు వ్రాయండి. మరి ఈ యూనిట్లో భాగంగా మనము అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంలో భారత ప్రభుత్వం వారి చట్టాలు, ప్రత్యేకంగా తీసుకొచ్చిన నిబంధనలు, అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మిషన్ల మీద ఒక అవగాహనను తెచ్చుకున్నాం. వీటన్నిటిపైన మీరు ఈ వీడియోను మళ్ళీ చూడటం ద్వారా ఒక మంచి అవగాహనను తెచ్చుకోవచ్చు. ఆ అంశాలను విజయవంతంగా అమలు చేయటంలో చురుకైన పాత్రను వహిస్తారని ఆశిస్తూ ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగించడం జరుగుతుంది.